ఎవరినైనా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పంచుకట్టుతో ప్రత్యేక విమానంలో వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చారు. ఆయన బాబుతో ఏం మాట్లాడారు, ఎన్ని ప్రశ్నలు సంధించాడు? ఈ వారం చెప్పావులే వార్తల్లో పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నం. నేను మీ పవన్ కళ్యాణ్. ఈరోజు వార్తలు చదవడానికి వచ్చాను. ఈ సమాజాన్ని కడిగేయాలి, అవినీతిని పారద్రోలాలి, రైతులకు మేలు చేయాలి. అందుకే మీ తరఫున పాలకుల్ని ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మీకోసం ప్రభుత్వంతో పోరాడడానికి వచ్చాను. దారంతా చీకటిగా ఉంది, అయినా పర్వాలేదు. జేబులో టార్చ్ లైట్ ఉంది, నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క మాత్రం లేదు. ప్రశ్నిస్తా, నిలదీస్తా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటా. ముందుగా హెడ్లైన్స్ ఏంటో చూపిస్తా. ప్రశ్నించాలంటే దమ్ముండాలి, పార్టీని నడిపించడానికి డబ్బుండాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే రియాక్ట్ అవుతా. అప్పటి వరకు సినిమాల్లో నటిస్తా. నా డిమాండ్లన్నీ చంద్రబాబు నాయుడు విన్నాడు. రైతులకు ఇబ్బంది లేకుండా భూములు లాక్కుంటామన్నాడు. నేను ట్రెండ్ను ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. అందుకే పంచకట్టుతో వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిశా. ఈ సమాజాన్ని ఎలా ఉద్ధరించాలని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నన్ను నేను ప్రశ్నించుకోవడం కాదు, నాయకుల్ని ప్రశ్నించమని నా అంతరాత్మ చెప్పింది. అందుకే పార్టీ పెట్టా. మొన్ననే ఎలక్షన్ కమిషన్ మా పార్టీని గుర్తించింది. పార్టీ ఉంది, అభిమానులు ఉన్నారు. అండగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో పార్టీని ఎలా నడిపించాలో తెలియక, అభిమానులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నాను. కంటికి కనిపించిన శత్రువుతో బయటకు కనిపించిన యుద్ధం చేస్తున్నాను. ఏమయ్యా పవన్ కళ్యాణ్, తమరు డైలాగులు బాగా చెప్తారు. ప్రశ్నించడానికే పుట్టానని ఆ మధ్య ఒక డైలాగ్ చెప్పి ఓ పార్టీ పెట్టావు. మొన్న ఎంచక్క పంచగట్టుకుని ప్రత్యేక విమానంలో వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వచ్చావు. మీరిద్దరూ లోపల ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. బయటకు వచ్చి బాబు తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడారు. ఏమిటి మార్పు అని ప్రశ్నిస్తున్నా. పార్టీను నడిపించడానికి డబ్బులు లేవంటున్నావు. మరి తమరు ప్రయాణించిన ప్రత్యేక విమానం ఖర్చు ఎవరు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఏం మీ దగ్గర ప్రశ్నలు అయిపోయాయా? పార్టీని నడిపించడానికి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టావో సమాధానం చెప్పమని మనవి చేస్తున్నా. నేను ఆకాశంలో అంటండి, ఉరువు వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఒకేలా ఉంటా. నాకు పదవులు అవసరం లేదు, అధికారం మీద ధ్యాస లేదు. డబ్బుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి పార్టీ పెట్టాను. నాకెవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరూ కలిసి ఏపీ ప్రజలకు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపిస్తున్నారని అనిపిస్తోంది మాకు. ఎన్నికల ముందు ఆవేశంలో ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఏమైంది ఆ ఆవేశమని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడికి పోయిందా ఉద్రేకం? బాబు గారు మీకేమైనా చేతబడి చేసినారా, లేకపోతే ఇంకేదైనా మంత్రం వేసినాడా? ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? పైగా బాబు గారికి ఒత్తాసు పలికేలా మాట్లాడుతున్నారు. రఘువీరారెడ్డి, పిచ్చ పిచ్చగా మాట్లాడద్దు, అనవసరంగా పవన్ తిట్టొద్దు. మొన్న ఆయన నా దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లో వచ్చినప్పుడు ఏపీని నెంబర్ 1గా మార్చడం ఎలా అనే సబ్జెక్టు గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఏ విధంగా ముందుకెళ్లాలో చర్చించాం. ఆ విధంగా ముందుకు పోతాం. సెల్ ఫోన్లు నేనే తీసుకొచ్చాను, హైదరాబాద్ నేనే కట్టించాను. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, మీ గుండెల్లో నిద్రపోతాను. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. ఏం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రపంచం మునిగిపోతుందా? ఇస్తామన్నారుగా, ఇస్తారు. ఇవ్వకపోతే నా రియాక్షన్ ఏంటో, అది ఎలా ఉంటుందో చూపిస్తా. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వేచి చూస్తా. ఏపీకి రాజధాని లేదు, ప్రతిపక్షాలకు పని లేదు. మొన్నటి వరకు అధికారంలో ఉండి ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి ఏమీ చేయడం లేదని మమ్మల్ని ప్రశ్నిస్తుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు. మేము ఇస్తామని చెప్పినవన్నీ అమలు చేస్తాం. ఒక ప్రత్యేక హోదా తప్ప ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఒక్క ప్రత్యేక హోదా తప్ప. అదేంటండి, ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని మీరేగా చెప్పింది. వాళ్ళు 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు కావాలని పట్టుబట్టింది తమరే కదా. ఇప్పుడేంటండి ఎట్లా మాట మార్చేశారు? మీరు మాట తప్పరని నమ్మి ఓట్లెత్తే చివరకు మీరు కూడా తెప్ప తగిలేశారు. చంద్రబాబు గారేమో ఏంటంటో మాట్లాడుతున్నారు. ఏంటండి అన్యాయం? మీరేం ప్రశ్నించొద్దు మిత్రమా. ప్రశ్నించాల్సిన పని నాది.
ఒక్కోసారి ప్రశ్నించడం లేట్ అవ్వచ్చేమో గానీ ప్రశ్నించడం మాత్రం పక్కా. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. మీ తరఫున నేను ప్రశ్నిస్తా. ఈ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.